హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, చెప్పాను కదండి, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం కొంచెం స్లోగా ఉంది అని. అవతల వాళ్ళకి దిమ్మ తిరిగి ఇంకా తేరుకోలేదు. అందుకని ఈ సమయాన్ని నేను మీతో సాహిత్యం గురించి, భావ ఔన్నత్యం గురించి, మన పూర్వీకులు మనకిచ్చిన భావ సంపద గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు పంచుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంలో మీకు లీలా శుక్కుల వారు, అంటే తెలుగులో ప్రసిద్ధ నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారు రచించిన 'చింతామణి' అద్భుతమైన నాటకం అండి. తర్వాత తర్వాత అది శ్రీహరి, సుబ్బిశెట్టిల మధ్య వల్గర్ లాంగ్వేజ్, వల్గర్ జోక్స్ చేర్చి బూతు చేసేసారు గానీ, ఒరిజినల్‌గా లతా లక్ష్మి గారు చింతామణి పాత్ర వేసి ఆ నాటకం చూస్తే, చిన్న వయసులో చూశాను నేను మా గుంటూరు విజయ టాకీస్ దగ్గర వేసిన శ్రీరామనవమి పందిర్లో. ఎంత అద్భుతమైన అనుభూతి అంటే, ప్రత్యక్షంగా వాళ్ళు పాడుతున్నప్పుడు, ప్రత్యక్షంగా ఆ కళామూర్తుల నుండి వచ్చే భావ ప్రసారం మనలో, దీన్ని రెజొనెన్స్ అంటాం ఫిజిక్స్‌లో. త్రూ యంత్రం ద్వారా వినడం. నేనిది చెప్పినప్పటికి, మీరు వినేప్పటికి నేను ఈ మూడ్‌లో ఉండను. అదే డైరెక్ట్‌గా ప్రత్యక్ష ప్రసారం అనుకోండి, ప్రత్యక్షంగా పంచుకోవడం అనుకోండి, ప్రవచనమైనా, ఒక పాటైనా ప్రత్యక్షంగా పంచుకున్నప్పుడు ఆ భావం యొక్క తీవ్రత, అక్కడ ఎంతమంది ఉన్నారో, ఒక వక్త 100 మంది శ్రోతలైతే 100 రెట్లు ఆ భావం యొక్క ప్రసార శక్తి, ప్రేరణ శక్తి, ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. ఆ అనుభవం నాకు చిన్నతనంలోనే ఉన్నది. కాబట్టి ఈ 'చింతామణి' నాటకంలో బిల్వమంగళుడు కథానాయకుడు. మంగళకరమైన బిల్వం ఆయన ఇంట్లో ఉంది కాబట్టి ఆయనకు మరో పేరు, అసలు పేరు ఇంకోటున్నది. ఆయన ఈ చింతామణి మోహంలో పడి, భార్య శవాన్ని తెప్పనుకొని ఆ వర్షంలో, వరదలో అందు మీద నుంచి వచ్చే చింతామణిని చేరితే ఆవిడ తిడుతుంది. నా మీద ఉన్న ఈ రక్తి ఆ కృష్ణుడి మీద ఉండుంటే ఈ పాటికి తరించిపోయి ఉండేవాడివి, వేసే పట్ల ఇంత మోహమా అని. ఇదే మనకి తులసీదాసు కథలో భార్య తిట్టిందన్నాడు అని వినిపిస్తూ ఉంటుంది. ఈ బిల్వమంగళుని చింతామణి అలా తిడితే ఆయన వైరాగ్యం చెంది భార్య మరణం అవన్నీ చూసి వెళ్ళిపోతాడు కాశీనగరం. అక్కడ చాలా తపో సాధనలు చేస్తాడు. తదుపరి ఒక్కసారి ఆ కాశీనగర మహారాణి రాజు యొక్క భార్య గంగా నది స్నానానికి వస్తే, ఈయన ఆవిడ సౌందర్యాన్ని చూసి స్పృహ లేకుండా, కామవాంఛేం లేదు కానీ సౌందర్యారాధన ఆయనకు అంతకుముందు అలవాటై ఉన్నది. కాబట్టి ఆవిడ వెంట అలాగే ఆవిడ అంతఃపురానికి వెళ్తే ఆవిడ ఆ గేట్ వరకు వెళ్ళిపోతాడు. ఆవిడ లోపలికి వెళ్తుంటే అప్పుడు స్పృహ వస్తుంది. అరే, ఈ కళ్ళుండబట్టి కదా కృష్ణ సౌందర్యం నుండి డీవియేట్ అయ్యి స్త్రీ సౌందర్యం వైపు చూశాను అని. అమ్మ ఆగండి అని అడిగి, ఏం స్వామి అని అడిగితే, మీ జడ పిన్నులు 2 ఇస్తారా? ఆమె జడ పిన్నులు ఇస్తే కళ్ళల్లో గుచ్చుకొని కళ్ళు పోగొట్టుకుంటాడు. తదుపరి ఆయన భక్తికి శ్రీకృష్ణుడు ఆయనకు మళ్ళీ కళ్ళు అనుగ్రహించాడని ప్రచారంలో ఉన్నటువంటి కథ. వీరు లీలాశుకులు అన్న పేరుతో తదుపరి సంస్కృతంలో శ్రీకృష్ణ కర్ణామృతం, అద్భుతమైన శ్లోకాలు, ఎంతో భక్తి రసం, వైరాగ్యము ఉంటాయి. వాటిల్లో కొన్ని శ్లోకాలైతే మనకి చాలా కంఠోపాఠంగా, పాండురంగ మహత్యంలో జయకృష్ణ ముకుంద మురారిలో ఘంటసాల వారు పాడితే, అది 'బుద్ధిమంతుడు' అన్న సినిమాలో కూడా మరో రాగంతో పాడారు. అది 'కస్తూరి తిలకం'. దాన్ని మరోసారి పంచుకుంటానండి. ఈ లీలాశుక్కుల వారు బాలకృష్ణుణ్ణి ఎంతగా ఆరాధించారంటే, ఆ కృష్ణుడి చిలిపితనాల్ని, వాటితో మన జీవితాల్లో అన్వయాన్ని చెప్పారు. అవి ఒక్కో వీడియోగా ఒక 5-6 వీడియోలు మీతో పంచుకుంటానండి. ఇప్పుడు కేవలం లీలాశుక్కుల వారి పరిచయం మాత్రమే చేశాను. శ్రీకృష్ణ కర్ణామృతం నేను అప్పుడప్పుడు నా కుటీరంలో ఉన్న చిన్ని కృష్ణుడిని ఒళ్ళో పెట్టుకొని, ఆయన నాకు నిజం కృష్ణుడిలాగే అనిపిస్తాడు. ఆయనతో ముద్దులాడుకుంటూ ఈ శ్లోకాలు మరోసారి చదువుకుంటూ, నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు చేతనైనట్టు, నా గొంతుతో, అది గాడిదలా ఉండని, కోకిల్లా ఉండని, నాకు ఆనందంగా అనిపిస్తుంది, పాడుకుంటూ ఉంటాను. అదే ఆనందం మీతో ప్రయత్నిస్తున్నాను. నచ్చితే చూడండి, లేకపోతే నన్ను విమర్శించండి. కానీ భావ సంపదని ఆ లీలాశుక్కుల వారి వంటి ముందటి తరం మహాత్ములు మనకు అందించిన దాన్ని మాత్రం కించపరచకండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్.
and subscribe it. Please support Ammodi Mata Anantananda to spread the truth of either spying or spirituality. Thank you for watching.